బిడ్డలారా, మహిమలో జీవించేవారు, మహిమను కలిగిన వారు యేసుతో మాట్లాడేవారుగా ఉంటారు. యేసుక్రీస్తుని కలిగిన వారుగా, ప్రభుతోనే మాట్లాడేవారుగా, అలాగే ప్రభుని చూసేవారుగా కూడా ఉంటారు. ప్రభు దర్శనం, యేసుక్రీస్తు దర్శనం. ఒక మహిమను మోసేవాడు యేసుతో సహవాసం చేస్తారు. వారు యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని వింటారు. వారు యేసుక్రీస్తు కొరకు పాటుపడేవారుగా ఉంటారు. వారి జీవితం అంతా కూడా యేసుక్రీస్తుతో ముడిపెట్టబడి ఉంటారు. అందుకే మహిమ మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తారు. హల్లెలూయా. వీళ్ళ స్థాయి ఇప్పుడు ఏలియా లేక మోషే. వీళ్ళు ఏలియా ఏమో పామరుడు, ఏలియా మొరటివాడు అని కొంతమంది భక్తులు చెప్తారు. అతడు ఉన్న రూపాన్ని బట్టి, అతడు తిరిగిన ప్రదేశాన్ని బట్టి, కొండ ప్రాంతాల్లో ఉండేదాన్ని బట్టి కొండ జాతి మనుష్యుడు అని కూడా కొంతమంది చెప్తారు. ఇప్పుడు ఏలియా యొక్క స్థాయి ఏంటంటే, యేసుక్రీస్తు కలిగిన మహిమను అతడు కూడా కలిగి యేసుక్రీస్తుతో పాటు నిలిచి ఆయనతో మాట్లాడగలిగే స్థాయికి ఎదిగాడు. మోషే గొర్రెలు కాచుకుంటూ అప్పటికి ఒక వ్యక్తిని చంపేశాడు మోషే. అలాంటి స్థితి కలిగిన వాడు. అలాగే మోషే ప్రాణభయంతో పారిపోయినవాడు. పారిపోయి మిద్యాను అరణ్యములో ఇత్రో అనే వ్యక్తి దగ్గర చేరి గొర్రెలు మందను కాపాడుకుంటూ, నీ పరిస్థితి ఏమిటి, నువ్వు ఏ స్థాయి నుండి వచ్చావు? ఒక స్వల్పమైన చిన్న స్థాయి కలిగిన వ్యక్తులు వీళ్ళు. ఇంత చిన్న స్థాయిలో నుండి ఇప్పుడు రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు కొండెక్కితే ఆ కొండ మీదకి వారు ప్రత్యక్షమై వచ్చారంటే వాళ్ళు వెడలిపోయినా కానీ వారి మహిమ నిలిచే ఉంది. వారు శారీరకంగా వారి కాలాన్ని ముగించుకొని దేవుని యొద్దకు కొనిపోబడిన మరలా రాగలిగిన స్థాయిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్థాయి ఏమాత్రము తగ్గలేదు. కారణం ఏంటంటే వారు మోయుచున్న మహిమ అంత విలువైన వారిగా వారిని మార్చింది. వారి స్థాయిని పెంచింది మహిమ. హల్లెలూయా. మన స్థాయిని, మన స్థితిగతులను మార్చేది దేవుని మహిమ. ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి మోషేని తన స్థాయిని ఇంకొక అనదర్ లెవెల్గా, ఒక పై స్థానంలోకి తీసుకొచ్చింది. అంటే యేసుక్రీస్తు మరి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు? భూమి మీద ఉన్నప్పుడు ఇప్పుడు మోషే స్థాయి ఏమిటో, ఏలియా స్థాయి ఏమిటో చూసాం. కానీ యేసుక్రీస్తు యొక్క స్థాయి ఏమిటి అని అంటే, ఆయన చనిపోయి తండ్రి కుడి పార్శ్వమునకు ఎక్కి వెళ్ళిపోయాడు. మేఘము మీద కొనిపోబడి తండ్రి యొద్దకు చేర్చబడి ఇప్పుడు సింహాసనాసీనుడిగా ఆయన మనకి కనబడుతున్నాడు. ఏమిటి అని అంటే, ఆయన కలిగిన మహిమ, ఆ మహిమ ఆయనను అలా పైకి తీసుకెళ్ళి. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన మనకిచ్చే మహిమ ఉన్న స్థితిలోనే ఉండిపోయేలాగా కాదు. మనం ఏ స్థితి కలిగి ఉంటామో ఆ స్థితిలోనే అక్కడే ఉండిపోవాలని కాదు. దేవుని మహిమ మన స్థాయిని పెంచుతారు, మన పరిస్థితిని ఉన్నతంగా చేస్తారు. చిన్న స్థితిలో నుండి గొప్ప స్థితిలోకి నడిపిస్తుంది. అంటే దాని అర్థం, మనం ఏదో ఇప్పుడు తాటేకింట్లో నుండి ఒక బంగ్లాలోకి వెళ్ళిపోతామని కాదు. ఏలియా చూడండి, ఏలియా పరిస్థితి ఏ పూటకు ఆ పూటే అతనికి. ఇప్పుడు ఇన్ని గొప్ప కార్యాలు చేసిన వాడు, ఇంత మహిమను మోసేవాడు ఏలియా, ఇంత మహిమను కలిగిన వాడు అయినప్పటికీ కూడా ఒక రాజుగా మారిపోయాడా? లేకపోతే రాజ్యములో ఏదైనా ఒక రాజు దగ్గర ఒక మంత్రి పదవి ఏమైనా పొందాడా అంటే పదవులు కాదు,
రాజ్యాలు కాదు, అధికారాలు కాదు, అవి చేయాల్సిన వాళ్ళు చేస్తారు. కానీ ఏలియా ఏ పూటకు ఆ పూటే ఇంత గొప్ప మహిమను కలిగి ఉన్న, ఇంత గొప్ప స్థితి కలిగి ఉన్న, ఏ పూటకు ఆ పూటే, ఏ శ్రమ రాదని లేదు ఇక్కడ, ఏ కష్టమో ఉండదని కాదు ఇక్కడ. శ్రమలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి, ఇంకా అమ్మయ్య అనుకోవచ్చులే ఒక మహిమను కలిగి ఉంటేనే కాదు. మహిమలో ఉన్నప్పుడు ఆ మహిమ అభివృద్ధి పొందటానికే శ్రమలు వస్తాయి. మన దగ్గర ఉన్న మహిమ, కొంచెం మహిమ, దేవుడు మనకిచ్చిన వెలుగు ఇంకా పెరగటానికి, ఇంకా అధికం అవటానికి శ్రమలు అనే కొలిమిని దేవుడు మన జీవితంలో తీసుకొస్తాడు. అందులో ఉంటూనే ఆ మహిమను ఎక్కువ చేసుకోవాల్సిన అవసరత మనకుంది. హల్లెలూయా. ఎక్కువ మహిమ ఉన్న కొద్దిపాటి మహిమ కాస్త ఇంకా విస్తరణలోకి వెళ్ళాలంటే, మన మీద గొప్ప స్థితిలోకి వెళితే మహిమ విస్తరిస్తుందని కాదు, శ్రమల ద్వారా వెళుతున్నప్పుడు మహిమ విస్తరిస్తారు, కష్టముల ద్వారా వెళుతున్నప్పుడు మహిమ విస్తరిస్తారు. వీళ్ళు వాళ్ళకున్న మహిమను ఎలా మెయింటైన్ చేశారు, వారు పొందుకున్న వెలుగు, ఆ తేజస్సు, దైవ శక్తి, దానిని ఎలా కాపాడుకున్నారు. వాళ్ళు సారెపతు విధవరాలి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, కెరీతు వాగు దగ్గర ఉండమన్నప్పుడు ఉన్నాడు. ఇలా పద్దాకి ప్రభువా ఏంటి నా పరిస్థితి ఏంటి, నేను ఇంత గొప్ప దేవుడు అయిన నీకు నేను సేవ చేస్తున్నాను కదా, నా పరిస్థితి ఎందుకు ఇలాగా ఏ పూట కాపోతే ఎందుకు ఎదురు చూడాలి, ఆకులు తెచ్చి ఆహారం నేను తినడం ఏంటి, గేదెలు కడుక్కునే, పశువులు కడుక్కునే ఆ కోనేటి నీళ్లు నేను తాగడం ఏంటి, ఆ వాగులో నీళ్లు నేను తాగడం ఏంటి, నాకంటూ ఒక స్పెషల్గా ఏమీ లేదా నీ దగ్గర. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మామూలుగా ఆలోచిస్తే వస్తాయేమో కానీ, ఒక మహిమ కలిగిన వాడు ఇలాంటి పరిస్థితులకి భయపడడం, ఇలాంటి పరిస్థితుల గురించి ఆలోచించడం, ఆ టైంకి ఏది ఉంటే దానిని సరిపెట్టుకొని ముందుకు వెళ్ళిపోవటమే మహిమ యొక్క ప్రధాన లక్షణం. హల్లెలూయా. మన మీద ఏముంది చెప్పండి, ఇప్పుడు మహిమ ఉంది. మనము దేవుని మహిమ మందిరాలు. ఇప్పుడు ఈ మహిమ మందిరంలో హెచ్చు తగ్గులు, లేకపోతే అది లేదు ఇది లేదనే సనుగులు, సంశయాలు ఇవన్నీ ఉండవన్నమాట. మహిమ ఉన్న చోట ఫిర్యాదులు ఉండవు, సనుగులు ఉండవు, సంశయాలు ఉండవు, అనుమానాలు ఉండవు, అవరోధాలకి తావు ఉండదు, ఇంకొకరిని కించపరిచి తక్కువ చేసి మాట్లాడటం అనేది ఉండదు. దేవుడు ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో సాగిపోవటమే మహిమ యొక్క ప్రధాన లక్షణం. అందుకే దేవుడు మనల్ని మహిమను కలిగి ఉండాలని కోరుకుంటూ మహిమలో నివసించేవారుగా ఉండాలని ప్రభు వాంఛిస్తున్నాడు మన కోసం. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, మోషే ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. మోషే కూడా ఐగుప్తులో అద్భుతాలు చేశాడు. ఇన్ని కార్యాలు చేస్తుంటే వాళ్ళ మోషే బంధువుల్లో కొందరు వచ్చి ఎన్నే, ఎంబ్రే, కోరాహు, దాతాను, ఈ అబీరామ్ అనుకుంటా, వీళ్ళందరూ ఏకమై నీ ఒక్కడమేనా నాయకుడివి, నీ ఒక్కడమేనా ఇలాగా సేవ చేయాల్సింది, మేము లేమా, మేము చేయలేమా అని ఇలా మాట్లాడుతూ వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు మోషే ఏం చేశాడో మాట చూద్దాం, చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము. సైలెంట్లో పెట్టుకున్నాము. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 5వ వచనం చూడండి.
మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అదిగో చూడండి, ఎవరు సాగిలపడ్డారు? మోషే అహరోనులు. ఇది ఒక సందర్భం. కోరహు అభిరాములు గురించి కూడా చూద్దాం. చూడండి, వాళ్ళు 16వ అధ్యాయం, అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి అమ్మా. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 3వ వచనం నుండి. మోషే ఆ మాట విని సాగిలపడెను. చూడండి, వీళ్ళ తగ్గింపు చూడండి. అప్పటికి ఎర్ర సముద్రం దాటలేదా? దాటి వచ్చేసారు. ఐగుప్తులో 10 అద్భుతాలు మోషే చేయలేదా? చేశాడు. అన్ని కార్యాలు చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు మోషే గర్వించిన వాడుగానో అహంకారయుక్తముగానో కనబడతలేదు. అంటే ఏ స్థితిలో నుండి వచ్చాడో ఆ స్థితిలో తనను తాను భద్రపరుచుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు. అందుకనే వారు ఒక మహిమను మోయటానికి, మహిమను కలిగి ఉండటానికి ప్రబలమైన కారణాలు ఉన్నాయి. ఇన్ని గొప్ప కార్యాలు చేశాం కదా, ఇన్ని అద్భుతాలు చేశాం కదా, కాబట్టి మేము ఒక క్యాడర్ కలిగి ఉన్నాం, మా స్థాయి ఉన్నత స్థాయి అని హెచ్చిపోకుండా, తమను తాము హెచ్చించుకోకుండా ఎవరి మీద ఆ పరిస్థితి, అంటే అంత స్థితి కలిగినా కానీ మధ్యలో ఏదైనా వ్యతిరేకత వస్తే వాళ్ళతో సమాధాన పడటానికే చూస్తున్నారు వీళ్ళు. మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డారట. ఎందుకు? వాళ్ళు ఓ చెడ్డ సమాచారం విని గలిబిలైపోతున్నారు. అవిశ్వాసం వారిని గలిబిలి చేస్తుంటే ఆ అవిశ్వాసము చేత గలిబిలి చేయబడుతున్న వారి కనులు తెరవబడాలని తమను తాము అప్పగించుకొని సాగిలపడ్డారు అక్కడ ఒకసారి. ఇక్కడేమో ఈ కోరహు అభిరాము వీళ్ళ గుంపు ఏకమై ఎదురు తిరిగినప్పుడు వాళ్ళ ఎదుట కూడా మోషే వారి ఎదుట ఆ మాట విని సాగిలపడ్డాడు. ఏ మాట విని? యెహోవా మిమ్మును మాత్రమే కాదు మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఓ తిరుగుబాటుదారులు ఎదురైనా కానీ వాళ్ళ ఎదుట సాగిలపడుతుంది. ఒక లోబడని జనము వెనక్కి వెళ్ళిపోదాం. అసలు ఎంత ప్రయాసపడి తీసుకొచ్చాడండి మోషే. ఎంతో తన జీవితాన్ని దారబోసి జీవితాన్ని సమర్పించేసుకొని ఇశ్రాయేలీలందరినీ నడిపించడం కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో వినకూడని చెడ్డ సమాచారం విని కారణంగా వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఆ మాట విని వెంటనే వాళ్ళ ఎదుట సాగిలపడ్డారు. ఇక్కడేమో ఎదురు తిరిగినటువంటి వారు, తిరుగుబాటు చేసిన వారు ఎదుట అప్పుడు కూడా సాగిలపడ్డారు. అసలు తిరుగుబాటు చేసినోడితే ఏమనాలి? చూడండి, నేను ప్రార్థన చేస్తాను, మీ అంత తేల్చేస్తాడు దేవుడు. ఏమనుకున్నారు? దేవుడు నన్ను నాయకుడిగా పెట్టాడు, మధ్యలో మీరేంట్రా అని ఈ విధమైన ధోరణిలో మాట్లాడకుండా మోషే వాళ్ళు ఏమన్నారు? మాకు కూడా నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి, మేము కూడా చేయగలం, మేము కూడా పెత్తనం చేయగలం అంటే మోషేని ఒక నాయకుడిగా చూస్తలేదు ఆ గుంపు. మోషేని సులకనగా చూసే గుంపు ఉంది. గమనించండి, మహిమను మోసేటప్పుడు మనల్ని అందరూ గౌరవిస్తారు అనుకోవడం భ్రమ. దేవుని మహిమను కలిగి ఉన్నప్పుడే అవమానాలు, అవరోధాలు చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, సులకనగా చూసేవాళ్ళు, మనల్ని తక్కువగా కించపరిచి మాట్లాడేవాళ్ళు కూడా ఎదురొస్తారు. అలా వచ్చిందని చెప్పి మన దగ్గర మహిమ లేదని కాదు, మన మహిమను పోగొట్టుకున్నామని కాదు. దేవుని మహిమలోనే ఉన్నాడు మోషే, మహిమను ధరించాడు, మహిమలో ఉండి దేవునితో మాట్లాడే ఆ కెపాసిటీ, ఆ స్థాయి
ఉన్నప్పటికీ కూడా ఎదురుబడిన పరిస్థితి ఎదుట ఎలా మసులుకోవాలో, ఆ పరిస్థితులకి ఎలా తగినట్లుగా మారాలో, అందుకనే పౌలు అంటాడు, దేన స్థితిని ఎరుగుదును, సంపన్న స్థితిని ఎరుగుదును అని ఒకసారి అంటాడు. రోమీయుల దగ్గరికి వెళ్ళి నేను రోమీయుడుగాను, నేను యూదుల దగ్గరికి వెళ్ళి యూదుడుగాను, నేను ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే, నేను ఎంత మహిమను మోస్తున్నా నేను మహిమగానే కనబడిపోవాలి, నాలో ఒక మహిమను ప్రజలు చూసేయాలి అని హెచ్చిపోకుండా వారి పరిస్థితికి తగినట్లుగా వారి ఎదుట. అందుకనే మీరు ఇంకా పిల్లవాళ్ళుగా ఉన్నారు కాబట్టి నేను కూడా పిల్లవాడిగానే మాట్లాడుతున్నాను. నేను మీరు ఇంకా ఎదగలేదు కాబట్టి నేను కూడా పిల్లవాడిగానే మీతో మాట్లాడుతున్నాను. ఎదిగిన వారితో ఎదిగిన వాడిగా మాట్లాడాడు. ఎదుగుదల ఇంకా లేని వారితో వారి స్థాయికి దిగి మాట్లాడుతున్నాడు. అంటే మనం స్కూల్లో చూస్తాం, ఓ మాస్టరు ఎంతో బాగా చదివి బీఈడీ చదివి ఏమంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ఎలా చెప్తారు పాఠాలు ఈ స్కూల్లోని. ఇప్పుడు నేను బీఈడీ చదివాను కదా, వీళ్ళకి బీఈడీ పాఠాలు నేర్పించేద్దాం ఒకటో తరగతి అని, ఒకటో తరగతి వాళ్ళకి బీఈడీ పాఠాలు నేర్పిస్తారండి? లేదు. వాళ్ళకి చెప్పడానికి ఎంతో పెద్ద చదువు కావాలి, ఒకటో తరగతికి రెండో తరగతికి. అంటే మనం ఎంత పొందుకున్నది చాలా, కానీ నిదానంగా దానిని మెయింటైన్ చేసుకుంటూ ఎల్కేజీకి చెప్పమంటే ఆ స్కూల్ యాజమాన్యం చెప్తారు, మీరు ఎల్కేజీకి వెళ్ళి పాఠాలు చెప్పండి ఈరోజు అంటే, ఏంటి నేను ఇంత పెద్ద చదువు చదివింది ఎల్కేజీకి చెప్పడానికి కాదండి అనకూడదు. నేను ఇంత మహిమను మోసుకునేది, ఇంత మహిమ భారాన్ని కలిగి ఉన్నాను నేను ఇప్పుడు, కాబట్టి నేను వీళ్ళకి చెప్పడానికి వీళ్ళ ఎదుట సాగిలి పడ్డాను నేనేంటి, వీళ్ళకి సంజయ్ చెప్పాల్సిన అవసరం ఏంటి నాకు అని ఏమాత్రం పొగరగా అహంకారంగా గర్వంగా మోసే ఫీల్ అవ్వలేదు. అల్లెలు చెప్పండి. అంటే ఒక మహిమ కలిగినటువంటి అనుభవాల్లో మనం కొనసాగుతున్నప్పుడు దేవుని మహిమను మోసేవారిగా, దేవుని మహిమను మనలో నిలుపుకున్న వారిగా మనం ఎంత మహిమను పొందినా, ఎంత మహిమను మోసినా చాలా తగ్గింపు, దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడయ్యాడు. ఇంత మహిమనిచ్చినా కానీ ఎవరి ఎదుట సాగిలి పడమన్నా సాగిలి పడిపోతాడు అంతే. అహంకారం అనేది మోషేలో లేదు. తలబిరుసు అంటారు దాన్ని, అలాంటిది అసలా లేదు. అంటే నీ కెపాసిటీ ఏమిటి, ఇప్పుడు నువ్వు లోబడుతున్న విధానం ఏమిటంటే అదే మరి ఓ చిన్న పిల్లవాళ్ళలాగా తగ్గించేసుకుంటున్నాడు ప్రతి విషయంలో కూడా. దేవుని బిడ్డలారా, మనకి దేవుడిచ్చిన మహిమ మనం మోస్తున్నాము, ఆ మహిమలో మనం నివసిస్తున్నాం. ఇప్పుడు మనం సాధారణంగానే ఉండొచ్చు. అల్లెలే చెప్పండి. ఇప్పుడు మనం సాధారణంగానే ఉండొచ్చు, కానీ సాధారణంగా ఉన్న మహిమలో మహిమ లోపల నింపుకొని ఉన్నాం. మన దగ్గర సరైన వసతులు లేకపోవచ్చు, మనలో ఏముండాలో అవి లేకపోవచ్చు, మన జీవితానికి ఏం కావాలో అవి లేకపోవచ్చు, కానీ మహిమ మాత్రం ఉన్నది మన దగ్గర. మహిమను మోస్తున్నాం కాబట్టి దేవుని మహిమ మనల్ని నడిపిస్తున్న విధానంలో ఇదిగో కొన్ని రకాల ఇలాంటి పరిస్థితులు, వ్యతిరేకమైన శోధనల పరిస్థితులు మనకు వచ్చినప్పుడు తొందరపడిపోకుండా, గందరగోళానికి గురి కాకుండా దేనత్వంతో సమాధానం చెప్పేవారుగా మారతాం. మనకున్న మహిమతో సమాధానం చెప్పడం కాదు, మహిమ వలన నేర్చుకున్న దేనత్వం ఉందో చూడండి, ఆ తగ్గింపుతో ఇతరులకి సమాధానం చెప్పాలి. మోషే ఇప్పుడు ఎలా వాళ్ళని ఎదుర్కొంటున్నాడు, ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొంటున్నాడు అంటే మోషే తనలో ఉన్న దేనత్వం తగ్గింపుతో అదిగో ఆ పరిస్థితిని హ్యాండిల్ చేస్తున్నాడు. మనకు మాట్లాడటం వచ్చు. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్తారండి, చాలా చోట్ల వెళ్తూ ఉన్నారు. వెళ్ళినప్పుడు ఎంతో బలవంతుడే, ఒకప్పుడు రౌడీగా ఉన్న వ్యక్తి మార్చబడి రక్షణ పొంది ఇప్పుడు సువార్థికుడిగా మారాడు. ఇప్పుడు ఈ సువార్థికుడు సువార్త చేస్తుంటే ఎవరో అడ్డుపడి మా వీధిలో సువార్త చెప్పడానికి వీల్లేదు,
నిన్నెవడు రమ్మన్నాడని ఎవరో ఇద్దరు ఎదురుపడి గొడవ పెడుతున్నారనుకోండి, రే ఒకప్పుడు నేను ఎవరో తెలుసా, రౌడీని. అలా రౌడీగా ఉన్న నన్ను యేసుప్రభు రక్షించాడు. ఒక్కసారి నేను బైబిల్ పక్కనెట్టానంటే ఏమైపోతారా మీరు అని ఇలాంటి ప్రగల్భాలు పలకూడదు. ఒకప్పుడు రౌడీగా ఉన్న నిన్ను దేవుడు రక్షించి మహిమకరమైన సువార్తలో మహిమకరమైన పనిలోకి తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నావు కాబట్టి ఇక మీదట అవన్నీ మర్చిపోయి వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళని అలాగే మాట్లాడాలి. బాబు యేసుక్రీస్తు నేను ప్రేమిస్తున్నాడు ఆయన. యేసు ప్రభు అందరి కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు కూడా ప్రాణం పెట్టాడు. వాళ్ళు చెప్తే వినరు, వినకపోయినా ఇదే ద్వారంలో వెళ్ళాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలండి. ఆడిని 2 కొట్టాడంటే నేను కూడా 1 కొట్టేస్తానండి. ఈ రోజుల్లో సువార్త ప్రకటించే వాళ్ళకి ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఎన్నో కలుగుతున్నాయి. మనం కూడా ఒక టీము, రౌడీ టీముని మెయింటైన్ చేయాలండి. ఒక గోండాలను తయారు చేసుకోవాలండి. అలా ప్రభు చెప్పాడండి. అది ప్రభు మార్గం అంటారా? మహిమకరమైనటువంటి పరిస్థితుల్లో మహిమలో కొనసాగుతున్న మనము ఏ స్థితిలోకి వెళ్ళినా అందులో ఉన్న దీనత్వం అది నేర్చుకొని దాంతోనే ప్రజల్ని ఎదుర్కోవాలి తప్ప మోషే ఈరోజు ఈ సర్వ సమాజం, ఇశ్రాయేలీల సర్వ సమాజాన్ని దేవుడు అప్పటికే చెప్పాడు, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ తుడిచేసి నీకు క్రొత్తగా సంతానం పుట్టించి అప్పుడు నిన్ను క్రొత్త జనముగా నేను మళ్ళీ నిర్ధారించి ఇశ్రాయేలీలు అనే ఆ జాతి లేకుండా నీ నుండి సంతానాన్ని బయటికి తీసుకొస్తాను అన్నాడు దేవుడు. వద్దు ప్రభు అన్నాడు మోషే. చూడండి ఎలాంటి ఆపర్చునిటీ వచ్చింది మోషేకి. నీ వలన సంతానాన్ని పుట్టిస్తాను అంటే ఇప్పుడు అబ్రాహాము సంతానం అంతా ఇంకా తుడిచేస్తాను, ఇంకొద్దు, నువ్వు అక్కడ నిలబడ్డావు కదా, నీ మూలంగా సంతానాన్ని పుట్టించి ఆ సంతానాన్ని వృద్ధి చేస్తానన్నాడు దేవుడు. అలా వద్దన్నాడు మోషే. అంటే మహిమ యొక్క భారం ఏమిటి, అసలు మోసే విధానం ఏమిటో దేవుడు కాస్త కనుగొనాలని. మోసే ఏమంటాడో అన్నట్లుగేమో బహుశా దేవుని యొక్క చిత్తం చూడండి. అలా వద్దు అంటే ఆయన మోషేని అలా పుట్టము వేశాడు. అలా పరీక్షించినప్పుడు సరే ప్రభా అయితే తుడిసే అంటే తన పేరు కోసం ఎప్పుడు కూడా ప్రాకులాడలేదు. తన గొప్పతనం ఎప్పుడు బయటికి రావాలని కోరుకున్న వ్యక్తి కాదు. అందుకనే మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడయ్యాడు. హల్లెలూయా. మన మహిమ కాదు, మన మహిమను కాదు వెతికేది, దేవుని మహిమను వెతకాలి మనం. వాళ్ళు భూమి మీద బ్రతికినంత కాలం కూడా దేవుని మహిమ కొరకు వెతికారు, ఆ మహిమ కోసమే వెంబడించారు. ఇప్పుడు అలా చేశారు కాబట్టి ఈరోజు యేసుక్రీస్తుతో పాటు ఆ కొండ మీద మహిమలో కనబడుతున్నారు వాళ్ళు. రేపు నిత్య మహిమలో మనం కూడా కనబడబోతున్నాం మనం. కాబట్టి ఈ భూమి మీద ఎన్ని గొప్ప కార్యాలు చేసాము, ఎన్నెన్ని దేవుని కొరకు మనం ప్రతిష్ట సమర్పణలు చేసుకున్నాం, ఇది కాదు మన మహిమ. మన మహిమ ఏమిటో చెప్పనండి. దేవుడు మనకిచ్చిన మహిమ, ఆ మహిమలో ఉంటూ ఆయన ఏ పరిస్థితిలో మనల్ని పెట్టినా అడిగిమని ఉండటమే, అదే మన మహిమ. తగ్గింపుతో కొనసాగడమే మన మహిమ, దీనత్వంతో కొనసాగడమే మన మహిమ. నీ మహిమ ఏమిటి ఈరోజు అని అంటే, నా మహిమ నా సాత్వికమై ఉన్నది, నా మహిమ నా తగ్గింపై ఉన్నది అని చెప్పాలి. నాలో మహిమ చూస్తావా, నేను మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా, నేను కానీ స్టార్ట్ చేసినట్టు ఎలా ఉంటుందో తెలుసా. ఇది మహిమకు రుజువు కాదు. మహిమకు రుజువు ఏమిటంటే తగ్గించుకోవడమే మహిమకు రుజువు. హల్లెలూయా. మహిమకు రుజువు అదే, సాత్వికమే, మిక్కిలి నమ్మకత్వమే. ఇవే మహిమకు రుజువులై ఉన్నవి. అందుకనే అలాంటి మహిమను మోసుకుంటూ వచ్చి కొండ మీద నిలబడ్డవాడు ఇప్పుడు అక్కడున్న అపోస్తులకి పాత నిబంధనలు ఆ ఇద్దరు వచ్చిన వారిద్దరు కూడా మహిమను కలిగి ఉన్నవారుగా అలా చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. రేపు మనం కూడా పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకంలో ఆ మహిమను ధరించుకున్న వారమే. ఇక్కడ మహిమను మోస్తున్నాం, అయితే అసలు సిసలైన ఒక మహిమ గుడారం మనం ధరించుకోబోతున్నాం. ఆ మహిమలోకి ప్రవేశించబోతున్నాం. ఆ మహిమలోకి వెళ్ళినప్పుడు
అందరూ చూస్తారు. పరలోకంలో పాత నిబంధనల భక్తులు ఉంటారు, మనకంటే ముందు క్రొత్త నిబంధనలో హతసాక్షులు అయిన వారు 12 మంది శిష్యులు ఇంకా ఉన్నారు కదండి, ఆది సంఘంలో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ ఆ మహిమలో ఉన్నారు. మనల్ని చూస్తారు. ఎలా చూస్తారనుకున్నారు? మనము కూడా యేసు కలిగిన ఆ మహిమ మన మీద ఉండటం చూస్తారు. ఆ మహిమ ఈ మహిమ ఒకటే, ఇది వేరే మహిమ కాదు. కానీ బైబిల్లో మాట ఉంటుంది, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. అంటే సూర్యుడు ఉదయం అదిగోండి ఎలా ఎలా ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు అంతలాగా ప్రకాశించడు. సూర్యుడు ఎక్కువగాను, చంద్రుడు తక్కువగాను. కానీ మనము పరలోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఎక్కువగాను, మనం తక్కువగాను కాదు. మనము ఒకే మహిమలో ఉండబోతున్నాం. ఈ భూమి మీద ఉన్నప్పుడు అలాంటి మహిమనే కలిగి ఉండాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు, దేవుని బిడ్డ. కాబట్టి మహిమకుండే మరో లక్షణం చెప్తున్నాను. మహిమకుండే మరో లక్షణం బహుదేనత్వము, బహు తగ్గింపు. స్థాయి మాట్లాడగలం కదా అని మాట్లాడకూడదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చదవండి అన్నమాట. అపోస్తుడైన పౌలు అంటాడు, కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక అనుకుంటా, చూడండి. ఎన్నో అధ్యాయం? హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. చూడండి, కొరింథీ రాసిన పత్రికలో పదో అధ్యాయం 23, మొదటి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 23. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి. చూడండి, అన్నిటి యందు, అన్ని విషయముల్లో నాకు స్వాతంత్రం ఉన్నది. నేను అపోస్తుల కంటే లేసమైనను తక్కువ వాడనేమి కాదు అని అంటాడు. యేసుక్రీస్తుతో తిరిగిన 12 మంది శిష్యులు ఉన్నారు చూడండి. అపోస్తుడైన పౌలు ఏమి శిష్యుల్లో ఒకడు కాదు. మనం తెలుసుకోవాలి ఈ విషయాలు. అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తుతో పాటు వెన్నంటే ఉండి నడిచిన 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు. వాళ్ళ సేవ పూర్తయిన తర్వాత, ప్రభు మహిమలోకి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఈ సౌలుగా ఉన్న ఈ వ్యక్తిని ప్రభు పట్టుకొని తన పరిచర్యకు ఒక పాత్రగా ఎన్నుకున్నాడు, అంతే. హల్లెలూయా. అంటే ఆయనతో ముఖాముఖిగా తిరిగి మాట్లాడి అలా చేసిన వాళ్ళు 12 మంది ఉన్నారు శిష్యులు. అలాంటి ఆ స్థితికి కలిగినోడేం కాదు పౌలు. ఒక వ్యాపారవేత్తగా, ఒక బిజినెస్ మ్యాన్గా ఉండేవాడు. మతం పట్ల చాలా జుగుస్స కలిగినవాడు ఈ సౌలు. మత పిచ్చి కలిగినవాడు. యోధా మతం పట్ల చాలా నిష్ఠగా ఉండేవాడు. అలాంటి యవనస్తుడిని ప్రభు పట్టుకున్నాడు. అందుకే ఓ చోట అంటాడు, నేను అపోస్తుల కంటే లేసమైనను తక్కువ వాడనేమి కాదు అన్నాడు. ఎందుకని? నాకు అపోస్తులు ఎవరో నాకేం ప్రకటించలేదు, నేను నేర్చుకున్నంత ప్రభు దగ్గర నేర్చుకున్నా నేనని చెప్తాను. అంటే ప్రభు దగ్గరే ప్రభువే నేర్పించాడు, ప్రభువే స్వయంగా పిలిచాడు.
అలాగని చెప్పి పౌలు అందుకనే హెచ్చిపోకుండానట్లుగా దేవుడు పౌలుకు ఒక ముళ్ళు పెట్టాడు అని ఉంది బైబిల్. అతడు హెచ్చిపోకుండానట్లు. చూడండి ఆ మాట కూడా. రెండవ కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. నాకు శరీరములో ఒక ముళ్ళు హెచ్చిపోకుండా నిమిత్తము అదిగోండి, కొన్ని శ్రమలు, కొన్ని శిక్షణలు దేవుడు మన జీవితంలో అలా నిలిపి ఉంచాడంటే దాని అర్థం మనకి మహిమ లేదని కాదు, దేవుని మహిమను పోగొట్టుకున్నామని కాదు, మహిమకరమైన జీవితం లేదని కాదు, మహిమలో ఉన్నవాడికే ఇలాంటి శిక్షణ ఇస్తాడు ఆయన. హల్లెలూయా. నాకు అనేకమైన ప్రత్యక్షతలు ఉన్నాయి, గొప్ప గొప్ప వాక్యపు లేఖన భాగాలు వివరించగలను, నేను ఎన్నో ప్రత్యక్షతలు చెప్పగలను. కానీ ఆ ఆధిక్యతను బట్టి నేను హెచ్చిపోకుండా ఆయన నా శరీరంలో ఒక ముళ్ళు నుంచాడు. దానిని తీసేమని ముమ్మారు ప్రార్థన చేశాను. కానీ ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు అన్నాడు. అంతే. ఆ నొప్పిని తట్టుకునే కృప ఉంటుందిలే నీకు, ఆ బాధను భరించే కృప ఉంటుంది, కానీ ఆ ముళ్ళు మాత్రం అలా ఉండనీలే అన్నాడంట దేవుడు. హల్లెలూయా. అంటే మహిమ భారము కలిగిన వాడికి ఏదో ఒక విషయంలో కొరత అనేది, ఏ కొరత అది ఏమో అది మనకు తెలియదు. కొరత అంటే భక్తి జీవితంలో ఏదో ప్రార్థన లేకపోవడం అది కదండి. ఏదో ఒక శ్రమ, ఆ శ్రమ ఇది తీసే ప్రభువా, ఆ బాధ తీసే ప్రభువా, ఇదిగో వీళ్ళ ద్వారా నాకు వచ్చే కష్టం తీసే, వీళ్ళ ద్వారా వచ్చే ఆ నింద తీసే, ఇంక రానివ్వకు వీళ్ళ ద్వారా అని మనం ఇలా అడగటం ఏమాత్రం భావ్యం కాదు. ఎందుకంటే అదే మన మహిమ. హల్లెలూయా. మన మహిమను ఇంక్రీజ్ చేసేది, ఇంకా పెంచేదే అది. నువ్వు గర్వపడిపోకుండా నీ మహిమను నువ్వు మెయింటైన్ చేస్తూ కాపాడుకోవడానికి ఇది నీకు అవసరం పౌలు. ఏది? ఈ ముళ్ళు నీకు అవసరం, నీ శరీరంలో ఇది ఉండాలి. దాన్ని బట్టి నువ్వు హెచ్చిపోవు. నీ క్రమంలో, నీ మార్గంలో నువ్వు నిదానంగా వెళతా ఉంటావు. అయితే మహిమ మాత్రం కాపాడుకుంటావు, మహిమలోనే ఉంటావు, మహిమతోనే ఉంటావు. అందుకనే పౌలు, నాకు నీతి కిరీటం ఉంచబడింది, విశ్వాసమును కాపాడుకున్నా, మహిమలోకి వెళ్ళిపోతున్నాను నేను అన్న. హల్లెలూయా. ఇక్కడ మహిమలోనే జీవించాడు, ఇప్పుడు శాశ్వతమైన మహిమలోకి వెళ్ళిపోబోతున్నాడు. ఎలాగా అంటే అదేనండి, అన్నిటి యందు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు. అంటే కంట్రోల్, తన జీవితాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకునే విధానంలో ఉన్నాడు, కాపాడుకునే విధానంలో ఉన్నాడు. హెచ్చిపోలేదు, పెంచిపోకోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు. దేవుడిచ్చిన కృపలను పోగొట్టుకోకుండా, నాకు ఇవ్వబడిన కృప వ్యర్థమైపోవునేమో అని భయపడుతున్నానని అన్నాడు. మళ్ళీ ఓ చోట కృప పోగొట్టుకుంటానేమో, దేవుడిచ్చిన మహిమ పోతుందేమో, పోకోకుండా అలా మెయింటైన్ చేశాడు. ఇప్పుడు మోషే ఎంత మహిమకరమైన కార్యాలు జరిగించిన ఐగుప్తులో, ఇశ్రాయేలీలు కన్నులు ఎదుట అద్భుతాలు చేయగలిగినటువంటి ఈ మోషే ఇప్పుడు అదే ఇశ్రాయేలీలు ఎదుట సాగిలపడ్డాడు. నేను ఏ కార్యాలు చేశాను? హల్లెలూయా. అప్పుడప్పుడు మనం మోసే అంత గొప్పోళ్ళం కాదు, కానీ యేసయ్య ఇచ్చిన మహిమలో మాత్రం ఉన్నాం మనం. దేవుని కృపను బట్టి ఆయన ఇచ్చిన పరిచర్యలో కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఆ మధ్య మనం సువార్త సభలు అయి పెట్టేవాళ్ళు, బాగా కోటలు అయి పెట్టేవాళ్ళు.
వీధుల్లో. ఆ వీధిలో ఆ స్టేజీ వేసేది నేను. అవసరమైతే అక్కడ చీపురు పట్టి ఆ రోడ్డు అంతా తుడిసేసి బరకాలు వేసి లైట్లు కట్టి ఆ మైకులు పెట్టి అవన్నీ కట్టి చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ తెల్లబట్టలు వేసుకొని వచ్చి స్టేజీ ఎక్కడ. అంటే ఇప్పుడు నేను తెల్లబట్టలు వేసుకొని నేను స్టేజీ ఎక్కి నేనే కదా వాక్యం చెప్పేది, ఇది ఒకరు తోడాలి, ఈ పని ఒకరు చెయ్యాలి. అంతే. మొన్న ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు బయట ఆ స్టేజీ కింద స్టేజీ పైన మట్టి అంతా పట్టేసింది, తుడిసేవాళ్ళు ఎవరు లేరు. ఆ బాక్సులు పెట్టాలి, సౌండ్ సిస్టమ్ పెట్టాలి. మనం అప్పుడు నేనే చీపురు తీసుకున్నదంతా తుడిచాను దేవుని కృపలో. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తాను కాబట్టి నేను ఈ పని చేయకూడదు అనే సిస్టమ్ ఏమీ లేదు. అక్కడ పని ఉందంటే ఆ పని మీద వాలిపోవాలి. వెంటనే పరిచర్య ఉందంటే ఆ పరిచర్య చేయగలిగే కృప దేవుడు ఇచ్చాడు మనం. వెంటనే ఆ కృపను అలా ఉపయోగించుకోవాలి. లేదులే వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే అని అలాగనుకోకూడదు. పనిని చూసి అసహ్యపడకూడదు, పరిచర్యను చూసి దూరంగా ఉండకూడదు. వెంటనే తగులుకోవాలి. వెంటనే ఎవరైనా మనల్ని ఏదైనా అంటే వెంటనే మనకి కోపం నసాలానికి వచ్చేసినట్లుగా మనకి శరీర క్రియలు అవన్నీ. కానీ అదే దేవుని పని విషయంలో, దైవ కార్యాల విషయంలో అదే ఆసక్తిని కనుపరచాలి మనం వెంటనే. అంటే ఆ టైంలో నేను ఇది కాదా, నేను ఎలా ఉన్నాను కదా అని గుర్తు చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నా వాళ్ళు చేస్తారు. మొన్న ఒక చోట ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది ఎక్కడ, ఎల్ఎన్టీలో. మీరు కూడా వచ్చారు కదా ఎల్ఎన్టీలో. ఆ ప్రసాద్ అని పాస్టర్ గారు పెట్టి అక్కడ ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పారు. ఆ పాస్టర్ గారు భార్య పాస్టర్. నేను అనుకోలేదు, ఆవిడ ఆ కూటం అయిపోయాక వడ్డిచ్చేస్తుంది, అవన్నీ సర్దేస్తుంది, ఎంగిల్ ప్లేట్లు తీసేస్తుంది. ఎవరు ఈవిడి విశ్వాస అంటే విశ్వాస కాదు, సేవకురాలు. మొత్తం అన్ని పనులు చేసేస్తుంది ఆవిడ. ఆయనేమో అంత చక్కగా వాక్యం చెప్పి పెద్ద కారు వేసుకొచ్చి ఒక స్థితి కలిగిన వాడిగా ఆయన అక్కడ ఉంటే, ఆయన భార్య మొత్తం అన్నీ చక్కబెట్టేస్తుంది. అమ్మ సంఘం మీద కాదు, ఏదో వాక్యం చెప్పడానికి వచ్చారు పాస్టర్ గారు, ఆయన వెనకాల పాస్టర్ గారు వచ్చారు అంతే. ఇప్పుడు ఆవిడ పోయి ఆ సంఘంలో పులిమేసుకొని ఆవిడ పరిచర్య చేసేస్తుంది. ఇదేమన్నా తప్పు అంటే ఏమాత్రం తప్పు కాదు. దేవుని పరిచర్య ఉంది అక్కడ, పరిచర్య చేస్తే ఆశీర్వాదం. ఇది దేవుని పని అని ఎంచుకొని ఆమె పనిలోకి దిగిపోయిందండి. నాకు భలే ఆశ్చర్యం వేసింది. హల్లెలూయా. చేతులు కట్టుకొని కూర్చోవడం, వాళ్ళు చేస్తారులే అని అనుకోవడం ఏమాత్రం భావ్యము కాదు. మనం ఏం చేయగలగాలో అది మనం చేయగలిగిన పనేనా, అది చేస్తే దేవునికి మహిమ కలుగుతుందా, వెంటనే పని మొదలెట్టాలి. అలాగైతే హల్లెలూయా. ఇది ఒక కోణం అయితే, రెండవది మనకి మహిమను మోసుకుంటూ వెళ్ళేటప్పుడు అన్నీ అనుకూలమే వస్తాయని అనుకోకూడదు. ప్రతికూలతలు తప్పకుండా ఎదురవుతాయి. కానీ మన మహిమను దొంగిలించలేవు అవి, మన మహిమను పాడు చేయలేవు, మన మహిమకు భంగము కాదవి. అవి ఏమిటంటే ఆ ప్రతికూలమైన పరిస్థితులు మన మహిమను ఇంకా పెంచడం కోసమే. మనకు దేవుడిచ్చిన మహిమ ఇంకా అధికము ఇప్పుడు మోషే ఇశ్రాయేలీల సమాజం ఎదుట సాగిలు పడినందుకో, తిరుగుబాటు చేసిన వాళ్ళ ఎదుట సాగిలు పడినందుకు మహిమ ఏమైనా కోల్పోయాడండి? తగ్గిపోయిందా? పోగొట్టుకున్నాడా? లేదు కదా. యేసు ప్రభుతో ఇప్పుడు మహిమలో కనబడుతున్నాడు కదా. అంటే అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు, అలా కాపాడుకుంటూ వచ్చారు. అందుకని దేవుడిచ్చినటువంటి మనకి ఒక మహిమలో ఉన్నాం. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మనము దేవుని ప్రార్థన గుడారం అయితే మనలో మహిమ ఉన్నది. మహిమ కలిగినటువంటి మనము, దేవుని మహిమను మోస్తున్న మనము, ఏ పరిచర్య అయిన ప్రభు కొరకు చెవి తెగేసుకొని చేయడానికి ముందు ఉండాలి. రెండవది, మహిమను మోసుకొని వెళ్ళేటప్పుడు వ్యతిరేకతలు వస్తాయి, కష్టాలు, శ్రమలు, బాధలు ఇలాంటివి వస్తాయి. వచ్చినప్పుడు అవే మన మహిమను రెట్టింపు చేస్తాయి. ఈ శ్రమ తీసే ప్రభువా అనకూడదు. 119వ కీర్తనలో మాట ఉంటుంది చూడండి.
119వ కీర్తన. డెబ్బై ఒకటి. శ్రమ నుండి ఉండుట నాకు మేలు కలుగుతుంది. ఇప్పుడు శ్రమల మేలు కోసమే. అందుకనే మరొక మాట కూడా చూద్దాం. కీర్తనలు 'హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయము 9. హెబ్రీ పత్రిక 2:9. దోతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. 10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు. హల్లెలూయా. మళ్ళీ మళ్ళీ చదవండి ఆ వచనాలు దేవుని బిడ్డలారా. ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నాయో, ఇప్పుడు చూడండి, మనమైనా ఈ భూమి మీద ఉన్నవైనా అవన్నీ ఎవరి కోసం అనుకున్నారు? యేసుక్రీస్తు కోసం. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి సంపాదించిందంతా ఎవరి కోసం చెప్పండి అమ్మా? కుమారుడి కోసమే. ఒక్కడే కొడుకు. తల్లిదండ్రులు కష్టపడి కూర్చిందంతా కూడా కుమారుడి కోసమే. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి ఈ సృష్టి ఏమిటి, ఈ మనుష్య జాతి ఏమిటి, ఇదంతా ఎవరి కోసం అంటే తన ప్రియమైన కుమారుడి కోసం, అనగా యేసుక్రీస్తు కోసమే ఈ సృష్టి అంతా. మనందరము యేసుక్రీస్తు కోసమే సృష్టించబడ్డాము. హల్లెలూయా. ఒక కోటీశ్వరుడు తన కూతురికి పెళ్లి చేసి తర్వాత అత్తోరింటికి వెళ్తే అక్కడ శ్రమ పడిపోతుందని ఎంతో కోట్ల రూపాయలు కట్నం ఇచ్చాడు. కానీ అక్కడ ఎంతో కొంత పని ఉంటుంది కదండి అత్తగారింట్లో, ఆ పని కూడా నా కూతురు చేయకూడదని ఆ కోటీశ్వరుడు ఏం చేశాడంటే పనికత్తెలను, చెలికత్తెలను, యవ్వన కన్యకలను ఇక వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళని కొనేసి వాళ్ళని తన కూతురికి పనికత్తెలుగా పంపించేశాడు. ఇంకా వాళ్ళ జీవితం అంతా ఏంటంటే ఇంకా పెళ్ళిళ్ళయి కాదు, కానీ అదిగో తన కూతురుకి నొప్పి తెలియకుండా, చిన్న పని కూడా చేయకోకుండా మొత్తం సర్వ సదుపాయాలు దగ్గరుండి చెయ్యాలి, చూసుకోవాలి కూతుర్ని. ఆమె వండి పెట్టడం, ఆ ఇంట్లో అన్ని పనులు ఆ చెలికత్తెలు, పనికత్తెలు చూసుకోవాలి అంతే. అంటే ఒక కోటీశ్వరుడు అలా ఆలోచించాడు. ఈ సర్వలోకాన్ని సృష్టించిన తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుడికి మనందరము కావాలని, ఆయన ప్రియమైన కుమారుడితో మనము కూడా సారూప్యము కలిగిన వారుగా ఉండాలని ఈ సృష్టి అంతటిని ఇచ్చి మనల్ని కూడా సృష్టించి ఆయనతో ఏకమై ఉండటం కోసం యేసుక్రీస్తు కోసమే మనల్ని సృష్టించాడంట. మనందరం ఎందుకోసం సృష్టించబడ్డామంటే యేసుక్రీస్తు కోసం సృష్టించబడ్డాం. హల్లెలూయా. ఈ సృష్టి అంతా ఎందుకంటే యేసుక్రీస్తుకి మనం అందరం ఎలా ఉపయోగపడుతున్నాం? ఈ సృష్టి అంతా మనకే. ఈ సృష్టి అంతా మనకైతే మనమేమో
ఆయన కోసం. ఇప్పుడు చూడండి, అక్కడ ఇంకో మాట ఉంది 10వ వచనంలో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో. అంటే ఇప్పుడు ఎవరి వలన కలిగినవి అవన్నీ చెప్పండి? ఇవన్నీ ఎవరి వలన కలిగినాయి? యేసుక్రీస్తు వలనే కలిగినాయి. కలిగినది ఏది ఆయన లేకుండా కలుగులేదు. నీవైనా, నేనైనా, సృష్టి అయినా, సమస్తమైనా ఆయన కోసమే కలిగించింది కూడా ఆయనే. తర్వాత చూడండి, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. దేనికి తెస్తున్నాడంట ఆయన? ఇప్పుడు యేసుక్రీస్తు మనందరిని కుమారులుగా చేసి మహిమకు తెస్తున్నాడంట. ఇప్పుడు చూడండి, దోబరా చేసే కుమారుడు ఉంటాడు, తండ్రి కష్టపడిందంతా నేలపాలు చేసి మట్టిపాలు చేసేవాడు ఉంటాడు. కానీ ఇలా నేలపాలు మట్టిపాలు చేసే కుమారుడు కాదు యేసుక్రీస్తు అనే కుమారుడు. ఆయన ఏం చేస్తున్నాడు? మట్టిని మహిమగా తెస్తున్నాడంట. మళ్ళీ మనందరం ఎవరు? మట్టి. ఈ మట్టిగా ఉన్న మనలను ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మహిమగా తెస్తున్నాడు. మట్టిలో ఉన్న మనలను మహిమగా తెస్తున్నాడు. ఎక్కడో ముళ్ళల్లో పడిపోయిన మనల్ని ఆ ఉన్నతమైనటువంటి వెసులుబాటు కలిగిన స్థలంలోకి తీసుకొస్తున్నాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకొస్తున్నాడు దేవుడు. మనం మహిమకు తెచ్చుచుండగా. చూడండి, ఇప్పుడు చదవండి, వారి రక్షణకర్త అనగా. ఇప్పుడు చూడండి, మనల్ని ఆయన అంటే యేసుక్రీస్తు మనల్ని మహిమకు తెస్తున్నాడు, మహిమగా తీరుస్తున్నాడు, మహిమగా మారుస్తున్నాడు. ఇలా మార్చేటప్పుడు ఆయనకి ఇంకెంత శ్రమ అవసరం? ఇప్పుడు నేను మీకు నేర్పించాలనుకున్నప్పుడు ఇక్కడ అర్థం చేసుకోండి, నేను మీకు చెప్పాలి అనుకున్నప్పుడు నేనెంత నేర్చుకొని ఉండాలి? యేసుక్రీస్తు మనల్ని మహిమగా మారుస్తాడు, మహిమను ఇస్తాడు అని నేను ఎలా ప్రకటిస్తున్నానో, ఈరోజు ఆయన అలా చేయడానికి ఆయన ఎంత నేర్చుకున్నాడు? అక్కడైతే వ్రాయబడింది 10వ వచనంలో, మనలందరినీ మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా, చూడండి, శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును, తండ్రికి తగును. యేసుక్రీస్తుని శ్రమ పెట్టడం తండ్రి చిత్తమై ఉన్నది. యేసుక్రీస్తుని సిలువకు కొట్టడం తండ్రి చిత్తమై ఉన్నది. ఈ సిలువ శ్రమలు ఎందుకు? ఇంత మహిమ కార్యాలు చేసేవాడు, మహిమలు చేసేవాడికి శ్రమలు అవసరమా? బాధలు అవసరమా? మహిమ శ్రమల్లో నుండే వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, హల్లెలూయా. అక్కడ చూడండి, ప్రతి మనుషుని కొరకు 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. యేసుక్రీస్తు మరణం అందరి కోసం అనుభవించాడు. అందుకనే మనం వినండి, ఎవరికైనా మనం చెప్పగలిగే ఒక సత్యం ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడు అని ధైర్యంగా చెప్పాలి. బైబిల్లో ఉందా మాట? లేదండి మా కులానికి సంబంధించిన ఆయన కాదండి, మా ఇంట్లో ఎవ్వరు లేరండి యేసుప్రభుని తెలుసుకున్న వాళ్ళు, మాకు వద్దండి. మీకు కావాలన్నా వద్దన్నా మాత్రం ఒక సత్యం మాత్రం నిజం, అదేంటంటే యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడు అంతే. ఆయన మనుషులందరి ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన అంటే దూతలకు మరణం లేదు. ఉందండి దూతలకు మరణం లేదు, కానీ యేసుకి మరణం ఉంది. అందుకే దూతల కంటే హెచ్చుగా ఉంటే మరణం పొందడం కుదరదు. పోనీ దూతలతో సమానంగా ఉంటే అప్పటికీ మరణం కుదరదు, మరణించడం కుదరదు. అందుకే యేసుక్రీస్తుని దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా నియమించబడ్డాడు ఆయన. దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడికి ఎందుకు? మరణం రుచి చూడాలి మనుషుల కొరకు. అంటే దూతల తర్వాత ఉన్నవాడికి మరణం ఉంటుంది. ఇప్పుడు మనం దూతల కంటే గొప్పోళ్ళు ఏం కాదు, దేవదూతల కంటే కొంచెం తక్కువ స్థానమే, అందుకే మనకు మరణం ఉంది. మరి దేవదూతలకు మరణం ఉందా? లేదు. ఇప్పుడు దేవదూతల కంటే తక్కువ స్థానం మందే, అదే స్థానానికి యేసు ప్రభు దిగొచ్చాడు. పోనీ దూతలు, తండ్రి నీతో సమానంగా నన్ను ఉంచకపోయినా పోనీ కనీసం దూతలతోనైనా, పోనీ నీకు దూతలకి మధ్యలో మిడిల్ ప్లేస్లో నన్ను పెట్టానాడా? నేను నీ కుమారుని కదా, పోన్లే నా మిడిల్లో వద్దు కానీ ఆ దూతలతో సమానంగా పెట్టు అన్నాడా? లేదు. తండ్రి చిత్తమును నెరవేర్చుటకే నేను వచ్చాను భూమి మీదకని చెప్పాడు. అందుకనే
ఆ మిడిల్ ప్లేస్ అక్కర్లేదు, దూతలతో సమానమైనటువంటి వారసత్వం వద్దు, తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అది వద్దనుకున్నాడు. ఆ దూతలతో సమానంగా ఉండటం వద్దనుకున్నాడు. మనుషులతో సమానంగా ఉండడాలనుకున్నాడు. మనతో సమానంగా బ్రతకాలనుకున్నాడు యేసుప్రభు. హల్లెలూయా. ఆయన కుమారుడై ఉండి కూడా తండ్రితో సమానత్వం కలిగిన వాడై ఉన్నప్పటికీ ఆ సమానత్వం వద్దనుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక మెట్టు దిగిన ఆ స్థాయి వద్దనుకున్నాడు. ఆ తర్వాత ఇంకో మెట్టు అంటే దేవదూతలు, ఆ స్థాయి వద్దనుకున్నాడు. ఆ తర్వాత ఉన్న మెట్టు మనుష్యుడు. ఆ మెట్టు మీదకి దిగి వచ్చాడు యేసుప్రభు. హల్లెలూయా. ఎంత తగ్గించుకొని వచ్చాడో చూడండి. అందుకనే చూడండి, అక్కడ యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయనను మనము ఇప్పుడు ఆయన మీద మహిమ ఉండటానికి, ఆ మహిమే ఒక కిరీటంగా ఉండటానికి కారణం ఏంటంటే అంత తగ్గించుకున్నాడు కాబట్టే అన్ని నామముల కంటే పై నామము. భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, ఆకాశంలో కానీ, ఆకాశం పైన కానీ ఇంకా అటువంటి నామము లేకుండా అన్ని నామముల కంటే హెచ్చైన నామమును ధరించిన వాడై ఉన్నాడంటే యేసుప్రభు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఇంత స్థాయి ఎలాగెళ్ళో ప్రభు అంటే తగ్గింపు వలన. నేను మళ్ళీ చెప్తున్నాను, పరిచర్య విషయంలో ఏమాత్రం అసహించుకోకుండా పరిచర్య ఉందంటే దాని మీదకి ఎగబడి మరీ పరిచర్య చెయ్యాలి. మన మహిమ అందులోనే ఉంటుంది. మన మహిమను అక్కడే వెతుక్కోవాలి. మనం శ్రమలు వచ్చినాయి అంటే శ్రమల్లో నిలకడగా నిలబడి యేసుప్రభు శ్రమల ద్వారానే సంపూర్ణునిగా మార్చబడ్డాడు. శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను. ఏంటి ఆ మేలంటే మహిమ. దేవుని బిడ్డల, మనం మహిమను కలిగిన వారే మహిమగా మారాలనేది దేవుని చిత్తం. ఇప్పుడు మహిమను కలిగి ఉన్నాం. ఈ మహిమ ఇంకా అధికము చేయబడి ఈ మహిమ ఆయనకు మహిమ తెచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు మనలో మహిమ ఉందని చెప్పాను చూడండి. స్వస్థతలో అద్భుతాలు చేసే వరం ఉంది మనకు. ఉదాహరణకి దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఆ వరాన్ని ఆయన మహిమ కోసమే వాడాలి. నా లబ్ధి కోసము, నా లాభాపేక్ష కొరకు, నా స్వార్థం కొరకు నేను అంటే దేవుడు నాకు ఇచ్చిన మహిమ ఆయనకే మహిమగా ఉండేటట్లుగా నేను ఉపయోగించాలి. అంతే తప్ప మన స్వలాభాపేక్ష కొరకు ఏమాత్రము దానిని ఉపయోగించకూడదు. యేసుప్రభు తన కొరకు ఎప్పుడు అద్భుతం చేసుకోలేదు. ప్రజల కొరకే అద్భుతాలు చేశాడు ఆయన. హల్లెలూయా. ప్రజల కొరకే అద్భుతాలు చేశాడు. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన కంటే విలువైనది ఏమిటి అని రాత్రి అభిషేకన్న వాళ్ళ ఇంట్లో చెప్పిన వర్తమానం ఉంది, యూట్యూబ్లో వినండి. చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. నిన్న రాత్రి మేము కూడుకున్నది శ్యామలక్క, నేను, తర్వాత అభిషేకన్న వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ కుమారుడు, అంతే. మొత్తం 7 కూడుకున్నాం. చాలా మహిమకరంగా జరిగింది. ఇన్ని రోజులలో చెప్పిన ప్రత్యక్షతలో ఒక ఎత్తు, రాత్రి మరో స్థాయిలోకి దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు మరొక స్థాయిలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మహిమ యొక్క స్థాయి పెరుగుతూనే ఉంటుంది యేసునామం. కాబట్టి పోగొట్టుకోకూడదు. అందరం కలిసి చక్కగా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. హల్లెలూయా చెప్పండి. అందుకే దేవుని బిడ్డలారా, మన మహిమ ఏమిటి? ఎక్కడ వెతుకుతున్నాం మన మహిమను? ఎందులో వెతకాలి మహిమను అని అంటే, మహిమను శ్రమల్లో వెతుక్కోవాలి. వచ్చిన కష్టాలను తృణీకరించకుండా, బాధలను తృణీకరించకుండా, వచ్చిన బాధలను దిగమింగుకుంటూ ఆయన ఏ పని అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా కొనసాగాలి. అందుకే మోషే మిక్కిలి సాత్వికుడు. ఏ పరిస్థితుల్లో సాత్వికుడు? మోషే నమ్మకమైన వాడు. మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడు. అనుకూలమైన పరిస్థితుల్లో కాదండి సాక్ష్యం, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. నమ్మకమైన వాడు. ఇలా ఇన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు ఉన్నారు కదా, వీళ్ళందరి దగ్గర నేను ఏదైనా పోగేసేసుకొని సంపాదించేసుకుందో ఏం చేయలేదు. వాళ్ళందరూ ఒకనొక సమయంలో వాళ్ళందరూ బంగారం, వెండి ఇవన్నీ తెచ్చి మోషేకే ఇచ్చారు. ఇస్తే మరి మోషే ఏమైనా ఇల్లు కట్టించుకున్నాడండి? ఏమైనా బిల్డింగ్ కట్టుకున్నాడా? ఏం చేశాడు? సేవలో ఖర్చు పెట్టేశాడు మొత్తం.
మొత్తం సేవలో ఖర్చు పెట్టేశాడు. అలాగా అదే నమ్మకత్వం చూశాడు దేవుడు. మనకు దేవుడు ఇచ్చినటువంటిది దేవుని పని కొరకు వెళ్ళిపోవటమే మనం చూసుకోవాలి. మరి మన పని ఆయన చక్కబెడతాడు. మహిమ ఉంది కదా. ఆ టైంకి ఏలియాకి ఏమి లేదో ఏలియా ఎప్పుడైనా అడిగాడని చెప్పండి. ప్రభు మంచినీళ్ళు కావాలని అడిగాడండి, ఆహారం కావాలని అడిగాడా? పైనుండి ఎప్పటికప్పుడు ఆయనే చూసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ అయింది. ఒక ఆఫీసులోకి వెళ్ళాడు ఆఫీసరు ఉద్యోగం చేయడానికి. కొత్తగా వచ్చాడు. ఇప్పుడు మన పాలకొల్లు బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. పాలకొల్లు బ్యాంక్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఉంది. అందులో కొత్తగా బ్యాంక్ మేనేజర్ వచ్చారనుకోండి. కొత్తగా వచ్చిన ఆయన, అరే నాకు టీ ఎవరా, నాకు మంచినీళ్ళు ఎవరా అనక్కర్లేదు. ఆయన సీట్లో ఆయన కూర్చుంటే టీ ఇచ్చేవాడు ఉంటాడు కదా. టీ వస్తుంది, మంచినీళ్ళు వస్తాయి, స్నాక్స్ వస్తాయి, ప్రతిదీ వస్తుంది. ప్రత్యేకించి వాటిని ఆర్డర్ చేసుకోనక్కర్లా, టైం టు టైం వస్తాయి. ఎందుకంటే ఆయన కూర్చున్న సీట్ అలాంటిది. మహిమలో ఉన్నవాడికి కూడా అలాగే ఉంటుంది. మహిమలో జీవించే వారికి టైం టు టైము దేవుడు ఆయనే గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏలియా భోజనం చేయాలి కాబట్టి ఏలియాకి భోజనం పంపించాలి. ఏలియాకి మంచినీళ్ళు కావాలి కాబట్టి ఏలియాకి మంచినీళ్ళు ఇచ్చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు ఏది కావాలో అది ఆయన ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మహిమను కలిగిన వాడికి మహిమలో నుండి అన్నీ వస్తాయి. మహిమ రాజ్యంలో నుండి ప్రతిదీ ప్రొవైడ్ చేయబడుతుంది, అనుగ్రహింపబడుతున్నాయి. ఏది కూడా ఏలియాకి పరలోకం వైపు చూసి, ప్రభా మరి పూట ఆకలితో ఉన్నాను ఆయన, నాకు ఆహారం ఈయన. ఏలియా దేని కొరకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసిందల్లా ఆయన మహిమ దిగొచ్చి ప్రజల కళ్ళు తెరవబడాలి. అది ఆయన మహిమ ప్రజలు చూడాలని ప్రార్థన చేశాడు. ఆయన కార్యాలు భూమి మీద కనబడాలని ప్రార్థన చేశాడు. ఆయన మహిమ భూమి మీద సంచరించాలని ప్రార్థన చేశాడు. దేశానికి ఉపయోగపడే పనులే చేశాడండి ఏలియా. ప్రజలకు పనికొచ్చే పనులే చేశాడు. తన స్వలాభాపేక్ష కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నవాడు కాదు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏమని ప్రార్థన చేసుకుంటాడు? అన్ని గంటలు, అన్ని రాత్రులు, అన్ని పగళ్ళు మోషే కానీ ఏలియా కానీ ప్రజల కొరకే. రాత్రి కూడా చెప్పాను, ఒక వ్యక్తి దేశము కొరకు ఆలోచిస్తే ఆ వ్యక్తిని దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తాడు. దేశము కోసం ఆలోచిస్తే అదే దేవుని మనసు. అందరి కొరకు ఆలోచించడమే దేవుని మనసు. ఒకడు అందరి కొరకు మృతి పొందెను, ఒకడు అందరి కొరకు మృతి పొందెను. ఆయన అందరి కొరకు ఆలోచించాడు. ఇప్పుడు మన ఆలోచన, నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నేను, నా సంఘం. అది దైవ చిత్తం కాదు. అది సంకుచితమైన మనస్తత్వం. కానీ దేవుని మనసు, దేవుని చిత్తం, ఆయన విశాల హృదయానికి సాదృశ్యం ఏమిటంటే అన్ని సంఘాల కొరకు మనం ఆలోచన కలిగిన వారమే ఉండాలి. దేవుని పిల్లలు అందరి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందరి కొరకు పాటుపడాలి, అందరి కొరకు ప్రయాసపడాలి. ఎంత ఎక్కువ పని చేస్తామో అంత ఎక్కువ జీతం ఉంటుంది. హల్లెలూయా. నీ ఒక్క వ్యక్తివే తినేస్తే నీకే లాభం. కానీ నీవు తినవలసింది కూడా దేవునికి ఇచ్చి, ఇది అందరూ తినాలి, ఇది సంఘమంతా తినాలి అని అనుకుంటే అది మరింత ఎక్కువ జీతం తీసుకురావడానికి కారణమవుతుంది. హల్లెలూయా. అందుకే దేవుని పెట్టారు. మోషే అందరి కొరకు నీళ్లు తెచ్చాడు, తానొక్కడే తాగడానికి తెచ్చుకోలేదు నీళ్లు బండలో నుండి. మోషే ఆకాశం నుండి ఆహారం తెచ్చాడు. ఎవరి కోసం చెప్పండి? అందరి కోసం ఆహారం తెచ్చి పూరేళ్లను కురిపించాడు అందరి కోసం. మోషే ఏమన్నాడో తెలుసా? ఒక డెక్క అయినా విడవబడకూడదు ఈ ఐగుప్తులో అన్నాడు. అంటే అందరూ బయటకు వచ్చారు.
ఫరో గారు ఓన్లండి, మనం ఏదో రాజీ పడిపోదాం, కొంతమందిని పంపించండి, కొంతమందిని మీ దగ్గర అట్టి పెట్టుకొని పర్వాలేదు, మీకు నచ్చిన వాళ్ళు ఉంచుకొని మిగతా వాళ్ళు పంపించండి అన్నాడా? ఒక డెక్క కూడా మిగలకూడదు. అంటే మోసే మనసులో అందరూ ఉన్నారు. మోసే మనసులో మన హృదయం అందరిని మోసే హృదయంగా ఉండాలి. హల్లెలూయా. నేను ఒకసారి ప్రవక్తల పాఠశాలలో చెప్పాను, మన వల అన్ని రకాల చేపలను మోసే వలలాగా ఉండాలి. అందుకని తాళపు చెవులు ఇచ్చాడు యేసుప్రభు ఎవరికే? పేతురుకి. పేతురు వల వేసాడు, 153 రకాల గొప్ప చేపలు వచ్చి పడిపోయి అందులో. వల పెద్దది అవ్వాలి. మన వల అంటే మన మనసు, విశాల హృదయం మనకు ఉండాలి. యేసుప్రభు మనసు చాలా విశాలమైనది. అందుకే ఆయన హృదయము ఎలాంటి వారిని మోస్తుంది అనుకున్నారు? ఇప్పుడు వల వేస్తే అన్నీ మంచి చేపలు పడతాయి చెప్పండి? నచ్చినవి ఉంటాయి, కొన్ని తీసి మళ్ళీ సముద్రంలో పడేసి కూడా పడతాయి. అరే ఈ వల అనవసరమైన పాములు కూడా మోస్తుంది, ఎందుకు పనికిరాని కూడా మోస్తుంది అనవసరంగా. మట్టి కూడా పడుతుంది అందులో వల వేసినప్పుడు, పడకొండి కూడా పడతాయి, చచ్చిన శవం కూడా పడతాయి. శవాన్ని తింటామండి మనం. అలా యేసయ్య మనస్సు ఈరోజు భక్తులను మోయటమే కాదు, ప్రార్థన పరుల్ని ఆయన హృదయం భరించడమే కాదు, ప్రార్థన లేకుండా భక్తినులుగా ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు కూడా మోస్తుంది ఆయన హృదయం అండి. హల్లెలూయా. యేసయ్య హృదయం చూడాలి మనం, యేసయ్య మనసును చూడాలి. ఎలాంటి వాళ్ళని భరిస్తుంది ఆయన మనస్సు, ఎలాంటి వారిని మోస్తుంది ఆయన హృదయం అనే వల అంటే అందరినీ మోస్తుంది, ప్రపంచ దేశాలు మోస్తుంది. వ్యభిచారం చేస్తున్న దేశాలు ఉన్నాయి భూమి మీద, ఇంకా దేశానికి పోతే అంత వ్యభిచారమే. అలాంటి వాళ్ళు కూడా భరిస్తుంది, ప్రేమతోనే మోస్తున్నాడు. వాళ్ళు మారాలని కన్నీటితోనే మోస్తున్నాడు. అది యేసయ్య హృదయం. మనం 9 మంది నచ్చినోళ్ళు ఉంటే 9 మందిని మోస్తాం మనసులో, కానీ ఒక్కడు తేడాగా ఉంటే చిచ్చి ఆడొక్కడు నాకు నచ్చలేదు, మీరు పర్లేదు, ఆడంటే నాకు జరాకు అనేస్తాం మనం. అంటే మన హృదయం ఆ చెడ్డవాడిని మొయ్యలేకపోతుంది. ఆ చెడ్డ వ్యక్తిని మొయ్యలేకపోతున్నామంటే కారణం అది మన లోపమే కానీ వాడి లోపం కాదు. మన హృదయాన్ని విశాలపరుచుకోవాలి, సంకుచితంగా ఉండకూడదు. హల్లెలూయా. మోషే అందరినీ మోసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు అందరూ బయటికి రావాలి. ఇప్పుడు మోషే మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు కాదండి, అదే ఐగుప్తు దాటే సంగతి కాదు, దాటక ముందు మోషే మీద సనుక్కున్న వాళ్ళు ఉన్నారు తెలుసండి. మోషే మీద సనిగిన వాళ్ళు ఉన్నారు, రాళ్ళు తీసి కొట్టాలనుకున్నారు మోషేని. ఐగుప్తులు ఉన్నప్పుడే, ఇంకా దాటలేదు అప్పటికి. మరి వెళ్ళిపోయే ముందు లాస్ట్లో ఏమన్నాడంటే ఒక డెక్క కూడా మిగలకూడదని. అంటే అలా రాయి తీసి కొట్టాలనుకున్నవాడు కూడా బయటికి రావాలనుకున్నాడు మోషే. మోషేని దూషించిన వాడు కూడా ఐగుప్తుని దాటాలనే కోరుకున్నాడు మోషే. అంటే అలాంటి అవిధేయులను, అలాంటి తిరుగుబాటుదారులు కూడా ఈ హృదయం సహించింది, భరించింది, మోసింది. ఇదే సాత్వికం అంటే. మోషే యొక్క సాత్వికం ఎక్కడుందంటే ఇక్కడే. గొప్ప సాత్వికుడు అయిపోయాడండి. చాలా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా మోషే మౌనంగా ఉంటాడండి. ఈ కాదు, క్రియల్లో కనబడాలి ఆ సాత్వికం. హల్లెలూయా. వాళ్ళందరినీ దాటించే వరకు కూడా అతడు నిలకడగా నిలబడ్డాడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తుల ఎదుట సాగిలపడ్డాడంతే. ఇశ్రాయేలీల సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డాడు. తిరుగుబాటు చేస్తున్నటువంటి ఆ తిరుగుబాటుదారుల్లో మరి గట్టిగా తిరుగుబాటు చేసే ఒక గుంపు 250 పైన వాళ్ళు ఆ గుంపు ఎదుట మళ్ళీ సాగిలపడ్డాడు. కోరాహు, అభిరాము అంటే తన పదవి, లేకపోతే తనకు దేవుడిచ్చినటువంటి కుర్చీ, ఒక స్థాయి ఇచ్చాడు కదండి, నాయకత్వం అనే స్థాయి. ఆ స్థాయికి పోటీ పడుతున్న వాళ్ళు ఎదుటి సాగిలపడ్డాడు.
అయ్యా చిత్తమైతే ఆ చోటు నాది కదండి, దేవుడు అది ఎవరికిస్తే వాళ్ళకండి, అంతేగాని నేను కోరుకున్నది కదండి. దేవుడు ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న నన్ను తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టిన చోటండి బాబు, నేను పోయి కూర్చున్న చోటు కాదు అది. మోషే చెప్తున్నాడు, నేను కావాలని కోరుకొని వెళ్ళి కూర్చున్న చోటు కాదండి అది. ఆ చోటులో నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టింది దేవుడు. ఒకవేళ అది మీకే ఇవ్వాలంటే మీకే ఇస్తాడండి బాబు, ఎందుకండి బాబు? అదే దీనత్వం. మన సీటుకే ఎవడైనా ఎసరు పెడితే ఊరుకుంటామండి? ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్ళిపోయేదాన్ని కాబట్టి ఊరుకుంటున్నాం. ఆ రోడ్డు మీద వెళ్ళిపోయేదే మన ఇంటి వరకు వస్తే ఊరుకుంటామా? పోనీ ఇంటి వరకు వచ్చింది, అదే మనకే ఎసరు వచ్చేలాగా ఉంటే ఆ పరిస్థితిని ఓర్చుకోగలమా? కానీ మోషే ఓర్చుకున్నాడు. హల్లెలూయా. మోషే యొక్క ఓర్పు, సహనము, సాత్వికము, అటు ఏలియా ఇటు యేసుప్రభు, ముగ్గురిని గురించి దేవుడు మనతో వాళ్ళు కలిగిన మహిమ ఎలాంటిదో ప్రభు చెప్తున్నాడు. ఊరకనే రాలేదండి మహిమ ఊరకనే కాదు. ఈ అనుభవాలన్నీ నేర్చుకొని అలవాటు అయిపోవాలి. మనం పరిచర్య ఉన్నప్పుడు పరిచర్యలోకి వెళ్ళిపోవాలి. కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు అయితే ఇవి నా మహిమ కోసమే అనుకోవాలి. ఈ బాధ వచ్చిందంటే నా మహిమ కోసమే. ఇంకోటి, ఎవరైనా మనల్ని ఒట్టిగానే దూషిస్తున్నప్పుడు, అనవసరంగా పేలుతున్నప్పుడు, మన మీద శాపాలు పలుకుతున్నప్పుడు, లేకపోతే ఇలాగ మోషే మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు వచ్చారు కదా, అలాగ మన మీద ఎవరైనా ఏ కారణం లేకుండానే మన మీద పడిపోతున్నా కానీ అక్కడే మనకి మహిమ దొరుకుతుందని మర్చిపోకూడదు. హల్లెలూయా. ఊరకనే పేటరేగి గొడవాడేస్తున్నారు మన మీద, మన మహిమ కోసమే అది యేసునామం. హల్లెలూయా. మనకు మహిమ ఉంది అయితే అందులో. అందుకే దేవుని బిడ్డలారా, మహిమ తెచ్చే అనుభవాలు, శ్రమల మార్గము, ఓర్చుకుంటూ తిట్టిన వాడిని కొట్టిన వాడిని సహించుకుంటూ ఉంటాం చూడండి, ఆ అనుభవంలోని మహిమ తెచ్చుకోగలం. అలాగే పరిచర్య అయితే దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండుట ద్వారా, ఆ పరిచర్యలో నమ్మకత్వాన్ని కనుపరచుట ద్వారా మహిమను తెచ్చుకోగలం. ఈరోజు మోషే కానీ ఏలియా కానీ యేసుప్రభు కానీ వారు కలిగిన మహిమ, అదిగో ఆ మహిమను కాపాడుకుంటూ ఆ స్థాయికి వెళ్ళారంటే, వాళ్ళు చిన్న స్థాయిలో దేవుడు వారిని ఏ స్థితిలో పెట్టాడో తండ్రి ఆ స్థితిలో నుండి కాపాడుకుంటూ వచ్చారు. నేను ఇంత మహిమలోకి వెళ్ళిపోయాను, ఈ స్థాయిలోకి వెళ్ళాను కాబట్టి నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ చూడాలని ఏ భావన లేదు. ఏ స్థితిలో ఉన్నవాళ్ళు ఆ స్థితిలో ఉండే దేవుని మహిమ పరిచారు. తద్వారా మనము కూడా ఆ రీతిలో దేవుడిచ్చిన మహిమ మనకుందే. అయితే మహిమ కలిగి ఉన్నాం కదా అని చెప్పి ఎక్కడ దానిని గురించి గొప్పగా చెప్పుకునేవారుగా కాదు, కానీ మనలో మహిమ ఉంటే ప్రజలు చెప్పుకోవాలి. హల్లెలూయా. నిన్న ఒక వీడియో చూసాం పాస్టర్ గారు, నేను పొద్దున్న రాత్రి ఒకళ్ళ ద్వారా కార్యం జరిగింది, సేవకుల ద్వారా. ఆ ఇంట్లోకి వీడియో కెమెరా పట్టుకుని వెళ్ళి, ఇన్ని సంవత్సరాలు పెళ్ళయింది, పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి పలానా అమ్మగారు అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు, ఇప్పుడు వాళ్ళకి సంతానం కలిగింది, ఇదిగో బిడ్డ అని వీడియోలో తీసి వాళ్ళే ఆ సేవకులే వీడియో తీసి పెట్టి చెప్తా ఉన్నారు. నాకు అది చూడగానే నాకు అనిపించింది, ఈవిడతో అన్నాను, మనం ఎప్పుడు కూడా మన ద్వారా ఏ కార్యం జరిగినా మనం చెప్పుకోవద్దు. అంటే వీడియోలు తీసి సాక్ష్యం చెప్తాం. ఒక చోట ఇలా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ బిడ్డకి కార్యం చేశాడు, దేవునికి మహిమ అని సాక్ష్యం చెప్తాం, అది వేరు. కానీ వీడియో తీసి ఇదిగో నేను ప్రార్థన చేస్తే ఇలా జరిగింది అని ఎలా మనం చేయక్కర్లేదు. ఒక కార్యం పొందినోడు ఉంటే ఆ కార్యం పొందినోడు ఊరంతా తిరిగి సాక్ష్యం చెప్పని అలా చెప్పేయచ్చు. అరే ఎవర్రా నీకు ఈ కుంటోడు కదా, నువ్వు ఇప్పుడు నడుస్తున్నావు కదా, నీకు ఎవరిచ్చారు కాళ్ళు? అదే పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకు కాళ్ళు వచ్చినాయండి. ఆడు మొత్తం ఊరంతా తిరిగి చెప్పేస్తుంటే ఊర్లో 1,00,000 మందికి చెప్పాడు అనుకోండి, ఆ 1,00,000 మందిలో కనీసం 1,000 మంది అయినా ఆయన ఎక్కడ ఉంటాడో అని ప్రార్థన చేసుకోవడానికి వస్తారు కదా.
అదే దేవుని మహిమను వెతుక్కుంటూ రావడం. అదే మన మహిమను మనం చెప్పుకోనక్కర్లేదు. మనకి దేవుడిచ్చిన మహిమ కార్యాలు చేసి ఇదిగో నేను నిరూపించాను, నేను చేశాను అనక్కర్లేదు. మరి ఏమిటి? మన ద్వారా దేవుడు చేసిన కార్యాలు వాళ్ళు ఊరు ఊరు టముకేసి చెప్పినా పర్లేదు, కానీ మనం చేసి మనం చెప్పుకోనక్కర్లేదు. హల్లెలూయా. మనం చేసి మనం చెప్పుకోనక్కర్లేదు. అలాగైతే అలా చెప్పుకోకుండా ఉన్నప్పుడే దేవుని రాజ్యం కట్టబడతారు. మనకు మనం పోయి చెప్పుకుంటే అన్యజనుల మధ్య ఆరడబడిపోయి వాళ్ళ మధ్య అవమానాలకు గురవుతున్నాం. అదిగో కార్యం చేసి చెప్పుకుంటున్నాడు, వీడియోలు తీసి పెట్టుకుంటున్నాడు అనే ఒక తప్పుడు సాక్ష్యాలు బయటకు వస్తాయి. ఎందుకండి? మన ద్వారా కార్యం జరిగిందంటే పొందినవాడు చెప్పుకోవాలంతే. అయితే పొందిన వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉండాలి. 10 మందిలో కుష్ఠరోగులందరూ బాగుపడ్డారు, అని ఒక్కడ వెనక్కి వచ్చాడంటే యేసుప్రభు దగ్గర. మరి మిగతా 90 వెళ్ళిపోయారు కార్యం పొందుకొని. ఈరోజు 100 మంది కార్యం పొందితే 10 మంది వెనక రావచ్చు. ఆ 10 మంది చాలు, ఆ ఒక్కడు చాలు సరిగ్గా కృతజ్ఞతతో నిలవబడితే. ఆ ఒక్కడు ఊరంతా తిరిగి సాక్ష్యం చెప్తాడు. యేసుప్రభు దగ్గర కార్యాలు పొందిన వాళ్ళందరూ, ఆయన మహిమను చూసిన వాళ్ళందరూ ఆయనకు వాళ్లే సాక్షులు అయ్యారు. వాళ్లే ఊరు తిరిగి సాక్ష్యం చెప్తూ ఇదిగో యేసుప్రభు నన్ను స్వస్థపరిచాడు, ఇదిగో యేసుప్రభు అని ఊరంతా తిరిగి సాక్ష్యం చెప్పారు. నేడు అలాగా కార్యాలు పొందిన వాళ్ళందరూ అలా చెప్పగలిగితే మీడియా ప్రచారం అక్కర్లేదు. యేసునామాలు ఈ సోషల్ మీడియా అక్కర్లేదు. ప్రజలే పెద్ద సోషల్ మీడియాగా ఉంటారు. కార్యాలు పొందిన వారే సోషల్ మీడియాగా ఉంటారు. ఇదిగోండి ఇలా మా చర్చిలో ప్రార్థన చేస్తే, మా సేవకులు ప్రార్థన చేస్తే దేవుని మహాకృపను బట్టి మా అప్పు తొలగిపోయింది, మా వ్యాధి తొలగిపోయిందని పొందిన వాళ్ళు సాక్ష్యం చెప్పుకుంటే వాళ్ళ ద్వారా అనేక ఆత్మలు ప్రభు దగ్గరకు వస్తాయి. కాబట్టి మన మహిమను మనం చూపించుకోనక్కర్లేదు. మహిమ అంతా దేవునిదే, కార్యాలు దేవునియే. మనము దేవుని కోసమే సృష్టించబడ్డాం, దేవుని పని కోసమే సృష్టించబడ్డాం. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించుగా ప్రార్థన చేసుకుంటాం.